కమిషన్ల కోసం ప్రాజెక్టు నిర్మాణాలను గాలికి వదిలేసిన వైసీపీ నేతలకు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని మంత్రి ఫరూక్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నేతలు ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. వైసీపీ హయాంలో ఇసుక, మద్యం, మట్టి మాఫియాలపై పెట్టిన శ్రద్ధ సాగునీటి ప్రాజెక్టులపై లేదని మండిపడ్డారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రాజెక్టులపై అవగాహన లేని వైసీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే ఊరుకోబోమని మంత్రి ఫరూక్ హెచ్చరించారు. ఇలా ఊరి దగ్గర ఉంది తిప్పుల వాగు, తిప్పుల నీళ్లు కలిపి అది బరకచల దగ్గర ఎవరు చేశారు? 87 ఎన్టీ రామారావు కాదు, మీరు ఉన్నారా? అవి లేకపోతే మనకు ఆధారం లేదక, అది లేకపోయింటే నిప్పుల వాళ్ళు కలిసకపోయింటే అసలు మనకు కేసీ కెనాలు కానీ మనకు కుందులు కానీ నీళ్ళు ఉండేటివి కాదు. తెలుగు రిజార్ట్ అయిపోయేది. తెలుగంగా కొండపై నుంచి పోతా ఉంది. మరి ఇక్కడ మా పరిస్థితి ఏమి? అది రావడం మళ్ళీ రైతులంతా ఆయన ఉండాలి, బయటనే ఉండాలి. కొంతమంది లింగాపురం వాళ్ళు అడగండి, లింగాపురం కాడ నుంచి వెలుగోడు కాడ నుంచి మనకు ఇక్కడ మరి ఈనపాడు కడమలకాల వరకు రైతులంతా వచ్చినారు. నంద్యాల రైతులు సహా వాళ్ళ ఇంటి దగ్గర చెప్పించి ఎవడు మోహన్బాడు ఆయన ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఆయన పేరు మర్చిపోయాను నేను, శివరామకృష్ణ హేరామకృష్ణ, ఆయన పాపం సాయం చేస్తే ఆయన సహకరించిన తర్వాత నీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాం. ఎవరు దీనికి కారణం? ఎన్టీ రామారావు గారు. దాని గేట్లు కంప్లీట్ చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. మీరేం చేశారు? ఇప్పుడు చెప్తాను, అక్కడ చెప్పే కదా, అంత కమిషన్ల కోసం, డబ్బు కోసం. ఏమైనా ఒక మంచి పని చేసినారా మీరు? ఒక్క మంచి పని చేసినారు? వెలుగొండ ద్వారా లేకపోతే ఏమైనా ఉందా? మనకు తాగడానికి నీళ్ళు లేవే. పిల్లని చెట్టులు కాదని చెప్పినారు గతంలో గ్రామాల్లో. నేను చెప్పకూడదు, వాస్తవం లేదు. మళ్ళీ ఆ పరిస్థితి ఉండేది. మనకు ఏం చేయాలా? ఏముంది ఆడ? వట్టి పొలాలు 500 ఎకరా కొనే ఒకటి లేడు. 45 నుంచి నాకు తెలుసు కదా, నాకు తెలియదు పెద్దనా. అంటే ఆ రోజు అందరం సమైక్యంగా పనిచేసాము. ఈరోజు కిందికి నీళ్ళు పోతున్నాయి. అవ్వకు ఇది ఇంకోటి అక్క చెప్పింది, వాళ్ళకి తెలిసిన గోర్కల్ ఇది ఫస్ట్ అనౌన్స్ చేసింది ఎవడ రికార్డ్స్ చేయడం. నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి. నేను చెప్పినవన్నీ నా దగ్గర ఆల్బమ్ ఉంది. నా దగ్గర అన్ని ఆల్బమ్లు ఉన్నాయి. నేను తీసి ఇవ్వమంటే ఇస్తా. గోర్కల్ రిజర్వేర్ అక్క మేము షుగర్ స్పిన్నింగ్ మిల్ ఫౌండేషన్కి వచ్చినప్పుడు ఇదే టీం, సేమ్ నేను చెప్పిన టీమే, ఎన్టీ రామారావు గారు వస్తే జిల్లాకు అందరూ స్పిన్నింగ్ మిల్కు ఫౌండేషన్ వేసినాము. ఫౌండేషన్ అప్పుడు అందరం అడిగినాం, సార్ ఇక్కడ గోర్కల్ రిజర్వేర్ మీరు అఫీషియల్గా అనౌన్స్ చేయాలని. ఆయన కొంచెం వెనుకాడినారు ఎన్టీ రామారావు గారు. మేము సార్ ఏదో అడుక్కున్నాం సార్, రాయలసీమ ప్రాంతం, ఈ కింది ప్రాంతం అంతా ఈ బనగానపల్లె, పాడిన ఆ ప్రాంతాల కదా నీళ్లు లేవు, ఎట్లనే చేస్తే చాలా సార్ అవుగు రిజర్వేర్ నీళ్లు పోతే మనము పంటలకు నీళ్లు వస్తాయంటే అప్పుడు ఆయన అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారమ్మా. అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఆయనే కాకుండా పివి నరసింహారావు అప్పుడు కూడా కండిషన్ పెట్టడం జరిగింది. గోర్కల్ వారి మీరు నిర్మాణం చేయబడితే మేము కంటెస్ట్ చేయకుండా మా తెలుగుదేశం పార్టీ ప్రధానమంత్రికి మావాడు తెలుగువాడు కాబట్టి, తెలుగు బిడ్డ కాబట్టి మేము కంటెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కాదు, చరిత్ర ఉంది కదా. అది ఏమైంది ఈరోజు అక్కడ చెప్తుంది కదా, ఏం కేటాయించినారు? ఇప్పుడు నీళ్ళు నిలబడినాయంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల నీళ్ళు అండర్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఎక్కువ, కొన్ని గ్రామాల్లో ఓవర్ఫ్లో అయిపోయింది, దాన్ని కూడా పట్టించుకోలే. కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి. ఎన్ని నుంచి అవ్వకు నుంచి మన జీడిపల్లి ఇప్పుడు మనకు గడ్డికోటకు నీళ్ళు పోతున్నాయి, మలవరం నీళ్ళు పోతా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ నిల్వ చేసుకున్నాము? కుందూరు నుంచి తీసుకుపోతే మన నీళ్ళంతా బ్రహ్మసాగర్ ఫుల్గా ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో అయితే బ్రహ్మసాగరు, ఇంకా సోమశిల, కండలేరు ఫుల్గా ఉండే తమ్ముడు. ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్ళు? ఈ నుంచే కదా, మన దగ్గర నుంచి కుందు నుంచి ఏమి కదా. నిప్పులవాగు నుంచి తీసుకొని పాపాకు నిలబడి మళ్ళీ మీకు తీసుకుపోయి పెన్నాలు పోతా ఉండే. కాబట్టి ఇవన్నీ చేసిన, మోడరేషన్ చేసిన వాడు ఎవడు? దీనికి విధాత ఎవరు? చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు. వారు లేని ప్రాజెక్టులే లేవు. దాని చరిత్ర తెలిసిన ఉన్నారు. రాయలసీమ ప్రాజెక్టుపై అవగాహన లేకుండా వైసీపీ నాయకులు మాట్లాడడం మంచిది కాదని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ నాయకులు రాయలసీమ ఎత్తిపోత ప్రాంతాన్ని సందర్శించడంపై ఆయన భగ్గుమన్నారు. ప్రాజెక్టులపై అవగాహన పెంచుకోవాలని, వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు రావాలంటూ సవాలు విసిరారు. 20వ సంవత్సరంలో వీళ్ళు ఒక జీవో ఇస్తే 203 జీవో మీద
గనిలోల శ్రీనివాస్ అని చెప్పేసి తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కోర్టుకు పోయినాడు. దీనిపైన పోతే ఎన్జిటి ఏం చేసేసింది, సో దాన్ని స్టే ఇచ్చింది. దానిపైన ఇస్తూ ఒక కమిటీని ఏర్పాటు చేసి మొత్తం నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఎన్జిటి కోరింది దాని మీద. ఇవన్నీ అప్పుడు జరిగినట్టు. సో వాళ్ళు క్లియర్ గా రిపోర్ట్స్ ఇచ్చినారు. రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత ఎన్జిటి ఏం చేసింది, టెంపరీగా స్టాప్ చేస్తూ కానీ దీనికి పూర్తి స్థాయిలో మీరు పర్మిషన్స్ తీసుకొని మొదలు పెట్టుకోండి అని చెప్పేసి కూడా ఇచ్చింది. అవునా? సో వీళ్ళు వాళ్ళ టైమే కదా ఇదంతా. ఈ ప్రాజెక్టులు ఎప్పుడెప్పుడు దీని మీద జరుగుతూ ఉన్నాయి అంటే ఇవి క్లియర్ గా మీకు చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి మీకు మీడియాకి ఇస్తాం మేము. అంటే వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడకూడదు అనేది మా అభిప్రాయం. దీనిపైన ఏమి ఇచ్చింది, రాయలసీమ ప్రాజెక్టు దానిపైన ఎప్పటికప్పుడు ఎన్జిటినే మళ్ళీ సో ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేయండి అని చెప్పేసి అడుగుతా వచ్చింది. సో అడిగినప్పుడు మన వాళ్ళు ఎప్పుడైనా సక్రమంగా సబ్మిట్ చేశారా? ఆ రోజున్న గవర్నమెంట్ లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. ఏ ఒక్క రోజన్నా ఇంకా గొప్పలు చెప్పుకోవడానికి రాయలసీమకు నేనే అదేదో బపర భగీరథుని నేనే, రాయలసీమ గతంలో ఎవరు ఏమి చేయలేదు, జగన్మోహన్ రెడ్డి చేసినాడు, మొత్తం రాయలసీమకు అంత పాపం ఆయనే చేసినాడు అన్నట్టు గొప్పలు చెప్పుకొని ఒక 3,500 కోట్లు ఒక ప్రాజెక్టు తయారు చేసేసి ఒక ఫిగర్ ఇచ్చేసేసి ఒక టెండర్ పిలిచేసేసి అవునా ఒక కలరింగ్ పెద్ద కలరింగ్ ఇచ్చేసి నేను రాయలసీమకి ఇది చేస్తున్నాను. నువ్వు ఉట్టక ముందు నుంచి ఇవి తయారైనాయి. అవునా? పుట్టింటాడా నాకు తెలిసి 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఎత్తడం వల్ల. అవునా? జగన్మోహన్ రెడ్డి పుట్టింటాడేమో ఓ 10 ఏళ్ళలో 7 ఏళ్ళలో పిల్లోడు ఉంటాడు. అవునా? మళ్ళీ నీవు సరిగ్గా నిక్కర్లు వేసుకోక ముందే రాయలసీమకు ప్రాజెక్టు స్టార్ట్ చేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. సో దాని తర్వాతనే ప్రభుత్వాలు మారొచ్చు, కంటిన్యూషన్ ఉంటుంది. ప్రాజెక్ట్ అనేది ఒక పీరియడ్ లో ఒక 5 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం కూడా పూర్తి చేయలేదు. మళ్ళీ వచ్చిన ప్రభుత్వాలు కూడా దాన్ని కంటిన్యూటీ చేసి అక్కడ ఉన్న ప్రజల డిమాండ్లు రైతుల డిమాండ్లు తీసుకుంటే కంటిన్యూ అయితే ప్రాజెక్ట్. అట్లా కాకుండా ఈయననే అపరభగీరథులకి పైన పోయి తపస్సు చేసి పట్టుకొచ్చినట్టు కలరింగ్ ఇచ్చుకొని ఏమీ లేదు. మళ్ళీ ఆడ అన్ని కలరింగ్ ఇచ్చుకొని అన్ని పెండింగ్ పెట్టుకొని కూర్చొని ఇవే మీరు చేసిన ఘనకార్యాలు. ఇవన్నీ ఏది మాట్లాడకుండా ఊకే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాజెక్టు, రాయలసీమ ద్రోహి, వీళ్ళు మొదటి నుంచి ఇంతే. నేను ఇందాక చెప్పినది మొదట నువ్వు నిక్కర్లు వేసుకోకముందే ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ. సో నువ్వు ఈ రోజు వచ్చేసి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే బాధేస్తుంది కదా. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.